అవిసె గింజలు చిటపటలాడేలాగా వేయించుకోవాలి. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. నువ్వులు ఎర్రగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. కందిపప్పు ఎర్రగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉంటే ఆవు నెయ్యి వేసుకొని, లేదు మామూలు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆవు నెయ్యి వేసిన తర్వాత కరిగిన తర్వాత శనగపప్పు ఒక గుప్పుడు మినపగుళ్ళు లేదా పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా పర్లేదు. ధనియాలు కూడా వేసి వేయించాలి. ఒక గుప్పుడు ధనియాలు 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మిరియాలు, ఎండుమిర్చి కారం కోసం సరిపడా చూసుకుని వేసుకోవాలి. ఇవి కూడా వేయించాలి. జీలకర్ర 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. గ్యాస్ లాంటివి రాకుండా ఉంటాయి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 వేసుకోవాలి. 50 గ్రాములు సొంటి ముక్కల కింద కొట్టి వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు, మునగాకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవిసె గింజలు, నువ్వులు, కందిపప్పు, అలాగే కరివేపాకు, మునగాకు అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్కిన్కి, జుట్టుకి, అలాగే గుండెకి అన్నిటికీ మంచిది. అన్నీ చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి అన్నీ బాగా కలిపి తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ కారప్పొడి ఇడ్లీల్లోకి అలాగే అన్నంలో రోజు మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉసిరికాయలు ముక్కలు కోసి ఎండబెట్టి ఆ ముక్కలని పొడి చేసుకుని ఈ కారప్పొడిలో కలపడం వల్ల విటమిన్ సి బాగా అందుతుంది. జుట్టుకి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ కారప్పొడి గాజు సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది రోజు తినడం వల్ల ఎంతో మంచిది. జుట్టు ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. జుట్టు ఊడడం తగ్గుతుంది. అలాగే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. కరివేపాకు, మునగాకు కూడా పొడి పట్టుకుని మొత్తం అన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.